నైస్. సో మీరు మిమిక్రీ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో డబ్బింగ్ ఎవరికి చెప్పున్నారండి ఇప్పటివరకు? డబ్బింగ్ అంటే 2 మూవీస్కి రాజు కనకాల గారికి చెప్పానండి నేను. రాజు కనకాల గారికి ఆయన వాయిస్ ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. 2 మూవీస్కి ఆయన వాయిస్ నేనే ఇచ్చాను. అంటే ఆయన అవైలబిలిటీ లేని టైంలో నేనే ఇచ్చాను. నా పేరు వికాస్ సార్, జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటాను. మనకు బ్యాచ్ నా దగ్గరికి వచ్చింది సార్. రూల్స్కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా నేను పర్మిషన్లు అస్సలు ఇవ్వను సార్. ఆ బ్యాచ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, ఇవ్వకపోతే చంపేస్తాను అన్నారు. చావనైనా చేస్తాను కానీ పర్మిషన్ మాత్రం ఇవ్వనన్నాను సార్. ఈ విధంగా ఆయన వాయిస్ జనతా గ్యారేజ్. అలాగే సరదాగా అంటే ఇది చేసుకుంటూ వెళితే రకరకాలు షార్ట్గా ఇప్పుడు సరదాగా కొండవలస ఏంటి ఈ రోజున వినాయక నిమజ్జనం కదా సర్తాజ్, చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది కదా. వినాయక నిమజ్జనం పెద్ద పెద్ద వినాయకులు ఏంటి మట్టి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఈరోజు వర్షం పడలేదు, అదృష్టం, లేకపోతే దారిలో నిమజ్జనం అయిపోయేది. చూసారా? ఏంటి ఓకేనా? నేను ఒప్పుకోను, అయితే ఓకే. సరదాగా అట్లాగే మరొక యాక్టర్, డైరెక్టర్, రైటర్, హీరో, విలన్, కమెడియన్ అన్ని ఆయనకు కూడా మన ఈ మధ్య సోలో అనే ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారండి. ఇది నన్నందరూ పోసానికి కృష్ణమురళి. ఆయనకి నేను ఆయన చెప్పుకోవడానికి అవైలబుల్ లేకపోతే ఆ సినిమాలో నేను చెప్పడం జరిగింది. ఆయన తీసుకుంటే రాజా, బగర్ రాజా, ఐ లవ్ యూ రాజా, వినాయక నిమజ్జనం అద్భుతంగా చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. సర్తాజ్ గారు బాగా నవ్వుతున్నారు, పళ్ళు తెల్లగా ఉన్నాయి, ఏ పేస్ట్ వాడుతున్నాం, మా క్లోజప్పా కోల్గెట్టా? అవును రాజా, నీకు సలహా ఇమ్మంటావా రాజా? మిమ్మల్ని కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దండి. ఎందుకో చెప్పండి రాజా, టూత్ పేస్ట్ లేదని మీరు చెప్పగానే కాజులు కానీ సమంత కానీ మీ గోడ భద్రుడికి లోపలికి వస్తారండి. గోడ పగిలిపోతే కొత్త గోడ కట్టించుకోవాలి కదండి, డబ్బులు పోకే కదా. అందుకే టూత్ పేస్ట్లో ఉప్పు లేకపోతే సర్తాజ్ గారు కలిపేసుకోండి, లేదని మాత్రం చెప్పొద్దు. ఏమండి గోడ పగిలితే పగిలింది, హీరోయిన్ ఇంటికి వచ్చింది అంటావా? నేనేం చేయలేను రాజా. ఓకేనా రాజా? ఓకే రాజా, సూపర్. అంటే డైరెక్ట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.